బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తారీఖు రోజున రాత్రి 9:57 ప్రారంభమై మధ్యరాత్రి 1:27 వరకు జరుగుతుంది. సుదీర్ఘముగా 3 గంటల 10 నిమిషాల పాటు ఏర్పడేటువంటి యొక్క గ్రహణ ప్రభావము పాత గణిత పంచాంగాల ప్రకారం శతభిష నక్షత్రం 4వ పాదం, పూర్వభాద్ర నక్షత్రం 1వ పాదంలో ఏర్పడుతుంది. దృక్ సిద్ధాంతం ప్రకారము పూర్వభాద్ర నక్షత్రం 1వ పాదంలో ఏర్పడుతుంది. 2 సిద్ధాంతాల ప్రకారం ఆమోదయోగ్యమే కాబట్టి ఈ యొక్క శతభిష పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వారు, శతభిష కంటే ముందు అయినటువంటి ధనిష్ట నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్రం తర్వాత ఉన్నటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రము, అలాగే కొన్ని రాశులకి ఈ గ్రహణం ఏర్పడుతున్నటువంటి కుంభరాశిని ఆధారంగా చేసుకొని కొన్ని రాశులలో జన్మించినటువంటి వారికి అశుభ లేదా శుభ మధ్యమ ఫలితాలు ఉన్నాయని చెప్పారు. కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి ఈ రాశులకి అనగా శతభిష పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వారికి అనుజన్మ తారలైనటువంటి ఆరుద్ర, పునర్వసు, స్వాతి, విశాఖ నక్షత్రాలు కూడా లెక్కలో తీసుకున్నట్లయితే టోటల్గా మొత్తంగా శతభిష, ధనిష్ట, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, పునర్వసు, ఆరుద్ర, స్వాతి, విశాఖ ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క గ్రహణాన్ని చూడరాదు. ఈ యొక్క నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు తదనంతరం గ్రహణ తదనంతరం పరిహారాది క్రియలు పాటించుకోవాలి. అయితే చాలామందికి ఉండేటువంటి సందేహము, ఈ గ్రహణ ప్రభావము ప్రకృతిలో సంభవిస్తుంది కదా, ప్రకృతికి సంభవించేటువంటి దానికి మనకేంటి సంబంధము అంటే, మనమేమి ప్రకృతికి విరుద్ధంగా జీవించట్లేదు, ప్రకృతికి మనకు సంబంధం లేనటువంటి అనేక లక్షల కోట్ల సంవత్సరాల దూరంలో మనం లేము. ఈ ప్రకృతిలోనే, ఈ భూమిలోనే ఈ ప్రకృతి నిండి ఉంది. ఈ భూమిదే ప్రకృతితో మనం సహజీవనం చేస్తున్నాం. కాబట్టి ప్రకృతిలో ఏర్పడేటువంటి యొక్క కొన్ని వైజ్ఞానిక అద్భుత దర్శనాలు అని అంటారు ఈ గ్రహణాలని. కాబట్టి వింత అని కూడా అని చెప్పవచ్చు, ప్రకృతిలో ఏర్పడే వింతలు. ఈ యొక్క గ్రహణము ప్రకృతిలో ఏర్పడుతుంది, విశ్వంలో ఏర్పడుతుంది. మనం కూడా ప్రకృతిలో భాగం కాబట్టి మనకు కూడా ఈ యొక్క గ్రహణానికి సంబంధించినటువంటి ప్రభావము మానవాళి మీద తప్పక ఉండి తీరుతుంది. అంటే ప్రకృతిలో ఏర్పడేటువంటిది కాబట్టి ఏదో ప్రకృతిలోనే ఇబ్బందులు రావట్లేవే, ప్రకృతితో మనం ఉన్నాం కాబట్టి మనకు కూడా ఇబ్బందులు కలిగాయి. అందుకే మీకు ఉదాహరణకు చూసుకుంటే ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం, సూర్యగ్రహణం మనకు ఈ మార్చి నెలలో ఏర్పడింది. తదనంతరం అనేక విపత్తులు మన భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ మన భారతదేశంలో వందల వేల మందిని మనం నష్టపోవడం జరిగింది. విమాన ప్రమాదాలు, పెహల్గాం దాడి, అలాగే ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం 21వ తారీఖు సెప్టెంబర్ ఏర్పడుతున్నటువంటి సూర్యగ్రహణ ప్రభావము వలన ఆల్రెడీ కొన్ని విపత్తులని మన విశ్వము అనగా మన ప్రపంచం చవిచూసింది. ఆఫ్ఘనిస్తాన్లో ఎర్త్క్వేక్ వల్ల మొన్నటికి మొన్న దాదాపు 1500 మందికి చనిపోయారు. సూడాన్లో కొండ చర్యలు విరిగిపడి దాదాపు 1000 మంది, ఒక గ్రామమే తుడిచిపెట్టుకుపోయింది. పాకిస్తాన్లో జలప్రలయంలో ఏర్పడి దాదాపు 8 నుంచి 1000 మంది దాకా, 800 మంది నుంచి 1000 దాకా చనిపోవడం జరిగింది. 21వ తారీఖు రోజున ఏర్పడేటువంటి సూర్యగ్రహణ ప్రభావం ఇంకా ఉంది. తదనంతరం కార్తీక మాసము లేదా డిసెంబర్ వరకు కూడా ఈ యొక్క గ్రహణ ప్రభావం మానవాళి మీద ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి ఈ యొక్క గ్రహణము కుంభరాశిలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత మేష, వృషభ, కన్య, ధనుస్సు రాశి వారికి శుభ ఫలితాలు, మిథున, సింహ, తుల, మకర రాశిలో జన్మించినటువంటి వారికి మధ్యమ ఫలితాలు, అలాగే కర్కాటక, వృశ్చిక, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి అశుభ ఫలితాలు, అధమ ఫలితాలు అనేటువంటి చెప్పడం జరిగింది. ఏం జరుగుతుంది? మంచి అంటే చేసేటువంటి ప్రయత్నంలో ఇంకా మంచి జరుగుతుంది, లాభాలు పెరుగుతాయి, అన్ని విధాలుగా సంతోషంగా ఉంటారు. మధ్యమ ఫలితాలంటే అటు ఇటుగా కాకుండా కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఈ చెప్పినటువంటి రాశిలో జన్మించిన వారు పొందక తప్పదు. అలాగే అశుభ ఫలితాలు అన్నప్పుడు బాగా నష్టపోవడం కానీ, ఆరోగ్య భంగం కానీ, అలాగే ఈ సంబంధించినటువంటి విద్యాభంగం కానీ, ఉద్యోగ భంగం కానీ, ఏదైనా కానీ
మానసికమైనటువంటి ప్రశాంతత లేని జీవితాన్ని ఈ అశుభ ఫలితాలు చెప్పేటువంటి రాశుల్లో జన్మించినటువంటి వారు కార్తీక మాసం లేదా డిసెంబర్ వరకు కూడా ఈ ఫలితాల్ని పొందక తప్పదు. కాబట్టి తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. ఈ యొక్క సంబంధించినటువంటి పరిహారాల్లో భాగంగా ప్రతి సమస్యకి కూడా 2 రకాలైనటువంటి పరిష్కారాలు. ఒకటి మానవ పరిష్కారం, 2 దైవ పరిష్కారం. మానవ పరిష్కారం అనగా మీకు మీరుగా చేయించేది, దైవ పరిష్కారం అన్నప్పుడు మంత్రం యొక్క సహాయం తీసుకునేది. కాబట్టి అది మన పీఠం ఆధ్వర్యంలో మంత్ర పరిష్కారంగా చేయించడం జరుగుతుంది. అయితే అనాదిగా సంవత్సరాలుగా, దాదాపుగా ఒక పుష్కర సంవత్సరాలుగా నన్ను ఆదరిస్తున్నటువంటి వాళ్ళకందరికీ ప్రధానంగా చెప్పేది ఒకటే, నేను కేవలం మార్గదర్శకుడిని మాత్రమే. మీకున్నటువంటిది ఈ సమస్య ఇలా ఉంటుంది కాబట్టి నేను ఈ యొక్క నాకు తెలిసిన విజ్ఞానం ప్రకారం ఈ సమస్యకి ఈ విధంగా పరిహారం చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. నచ్చితే పాటించండి, చేసుకోండి. నచ్చకపోయినా మీరు పాటించకపోయినా ఇబ్బంది లేదు. ఎందుకనంటే అది భవిష్యత్తులో ఏర్పడేటువంటి సమస్యలకి మనం ముందుగానే హెచ్చరిస్తున్నాం కాబట్టి అవకాశం ఉంటే, భక్తి శ్రద్ధ ఉంటే ఆ చెప్పిన విషయాల్ని పాటించండి. ఇక ఏమేం పాటించాలి? ముందుగా దైవ పరిష్కారంలో భాగంగా చూసుకుందాం. పూర్వభాద్ర నక్షత్రం 8వ తారీఖు రోజు రాత్రి 10 గంటల వరకు ఉంటుంది కాబట్టి గ్రహణ నక్షత్రం ఉన్నటువంటి రోజున మనం పరిహారాలు చేసుకోవాలి. కాబట్టి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ సంబంధించినగా సాయంత్రం 5 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మన పీఠం ఆధ్వర్యంలో గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు. అంటే ఈ రాహుకి, చంద్రుడికి, శనికి మూలమంత్ర జపము, హోమము మరియు శ్రీ సూక్తము, దుర్గా సూక్తము, రుద్ర సూక్త పారాయణము, హోమము జరిపించడం జరుగుతుంది. గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా మధ్యాహ్నం 8వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఎవరెవరు నమోదు చేసుకోవాలి అంటే మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, తులారాశి, వృశ్చిక రాశి, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ సంబంధించినటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఇక మానవ పరిష్కారాల్లో భాగంగా మీకు మీరుగా ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి అంటే రాత్రి 9:57 ప్రారంభమవుతుంది కాబట్టి 9:50 స్నానం ఆచరించి, పట్టు స్నానముగా ఆచరించి 9:57 కాబట్టి 10 గంటలకల్లా మీరు దేవతా మందిరంలో దీపారాధన చేసి లేదా ఇంట్లోనైనా కానీ ముందుగా దీపారాధన చేసుకొని విష్ణు, శివ, లలిత సహస్రనామ పారాయణం కానీ, గురువు గారు ఇచ్చిన మంత్రోపదేశం కానీ, లేదా మీరైనా కానీ మీ ఇష్టదేవత ఆరాధన కానీ చేసి తెల్లవారి లేచిన తర్వాత కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ఇల్లంతా శుభ్రపరచుకొని పూజా మందిరము, విగ్రహాలు, పటాలు అన్నీ శుభ్రపరచుకొని మీరు కిలోంబావు బియ్యము, కిలోంబావు మినుములు, 100 గ్రాములు నల్ల నువ్వులు ఇవి తీసుకొని ఒక శ్వేత వస్త్రము తీసుకొని తదనంతరం మళ్ళీ మట్టి పాత్ర కానీ, ఇత్తడి పాత్ర కానీ, కాంస్య పాత్ర కానీ తీసుకొని అందులో వెండి, చంద్ర, సూర్యబింబము, సర్పబింబము వేసి ఆ పాత్ర మునిగేంత వరకు ఆవు నెయ్యి వేసి బ్రాహ్మణుని దగ్గరికి వెళ్ళి సంకల్పం చెప్పుకొని ఈ చంద్రగ్రహణ దోష పరిహారార్థం చెప్పి ఇవి దానము చేయండి, దక్షిణ మరియు స్వయంపాక సహితముగా. కొంతమంది బ్రాహ్మణులు తీసుకోవట్లేదు అని చెప్తున్నారు. కాబట్టి అటువంటి సందర్భంలో బ్రాహ్మణులకి ఈ బియ్యము, బినుములు, నల్ల నువ్వులు, స్వయం పాకము, దక్షిణతో సహా దానము చేసిన తర్వాత ఆజ్యము పాత్ర ఏదైతే ఉందో అందులో ఒత్తివేసి రావి చెట్టు మొదట్లో కానీ లేదా దేవాలయంలోని ధ్వజస్తంభం దగ్గర కానీ దీపారాధన చేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చే ముందు ఇంట్లోకి రాగానే కాలకృత్యాదులు తినగా కాళ్ళు, చేతులు, మొహము, శిరస్సున నీళ్లు చల్లుకొని ఇంట్లోకి ప్రవేశం చేయండి. చాలు. ఈ విధంగా చేస్తే గ్రహణ దోష నివారణ జరిగిపోతుంది. మళ్ళీ చెప్తున్నానండి, నేను కేవలం మార్గదర్శకుని మాత్రమే. సంబంధించినటువంటి వారికి నాకు తెలిసినటువంటి భగవంతుడు, పెద్దలు, తల్లిదండ్రులు నాకు పంచిన జ్ఞానాన్ని మీకు మధ్యవర్తిగా ఉండి నేను నివారణ చేయించగలుగుతాను. కాబట్టి మన పీఠమాధ్వర్యంలో 8వ తారీఖు రోజున సాయంత్రం 5 గంటలకి గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలన్నింటినీ జరిపించడం జరుగుతుంది. మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనుస్సు, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారు ఈ యొక్క గ్రహణ దోష నివారణ పూజలో పాల్గొచ్చు. మిగిలినటువంటి శుభ ఫలితాలు ఇచ్చే మేష, వృషభ, కన్యా, ధనుస్సు రాశిలో జన్మించిన వారు కూడా ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. For more videos like this, subscribe Big TV channel.